సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి కళ్ళు మూసుకుని నా ఒళ్ళో ఉన్న చిన్ని కృష్ణయ్య పాదాలు పట్టుకో, రాబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అని బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. ఈరోజు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధతో కళ్ళు మూసుకొని బాబాగారి ఒళ్ళో కూర్చుకున్న చిన్ని కృష్ణయ్య పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వారి జీవితంలో రాబోతున్న అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాబాగారు ఇస్తున్న ఈ సందేశాన్ని ఏం చెప్పబోతున్నారో అర్థం చేసుకొని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకొని ఆచరిద్దాం. జానకీపురం అనే గ్రామంలో బంగారాజు అనే ఒక యువకుడు ఉండేవాడు. తండ్రి తదనంతరం తనకి 2 ఎకరాల పొలం వారసత్వంగా వస్తుంది. ఒకసారి కూడా తను పొలానికి వెళ్ళేవాడే కాదు. ఒకరోజు బంగారాజు స్నేహితుడు ఇలా అంటాడు, ఏరా బంగారాజు, ఇప్పుడు మీ నాన్న లేడుగా, నువ్వు ఇక పొలానికి రాక తప్పదురా, ఇప్పుడు వస్తున్నావా నాతో? లేదురా, ఈరోజు నాకు పని చేయడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళు, నేను రేపటి నుండి వస్తాను. ఈరోజు పని చేయాలని లేదా? అబ్బో, ఇంతకు ముందు ఏదో పెద్ద పని పాట చేసినోడిలాగా నేను వెళ్తానులే. అలా బంగారాజుకి పొలం పని మీద అస్సలు ఆసక్తి ఉండేదే కాదు. అయినా తప్పని పరిస్థితుల్లో ఒకరోజు ఉదయం పొలానికి వెళతాడు. ఏరా బంగారాజు, వచ్చావా? ఇక మొదలుపెట్టు. అసలు పొలం పనులు ఏం చేస్తారో తెలుసా నీకు? ఎందుకు తెలీదు? దుక్కి దున్ని, విత్తనాలు జల్లి, నారు తీసి నీరు పెట్టాలి, అంతేగా? అబ్బో, నీకు చాలా విషయాలే తెలుసే. ఇదంతా ఒక్క రోజులో చేసేస్తావా ఏంటి? అదేరా వీరయ్య, ఇవన్నీ జరిగి ఎప్పటికో దిగుబడి వస్తుంది. ఈలోపు ఏదైనా వరదలు, తుఫాను వస్తే ఆ పంట కూడా చేతికి వస్తుందని నమ్మకం కూడా లేదు. పైగా మండుటెండల్లో పని చేయాలి. ఇదంతా నా వల్ల కాదురా. ఈ పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఏదైనా కదలకుండా కూర్చొని చేసే వ్యాపారం ఉంటే చేసుకుంటా. అంటే ఈ పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నావన్నమాట. అవునరా, ఏదైనా మంచి బేరం వస్తుందేమో చూడు, వెంటనే దీన్ని అమ్మేస్తాను. అలా తన దగ్గర ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్మగా 200 రూపాయలు వస్తుంది. వాటిని చూసుకొని బంగారాజు వీరయ్యతో ఇలా అంటాడు, ఏరా, ఇప్పుడు నీ చేతిలో 200 రూపాయలున్నాయి, ఏం వ్యాపారం చేస్తావు? అవునరా, నా చేతిలో 200 ఉన్నాయి. ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది? కిరాణా కొట్టు పెడదామా, లేక పళ్ళ వ్యాపారం పెట్టాలా, లేదా బట్టల కొట్టు పెట్టాలా? ఏం చేస్తే బాగుంటుందో నువ్వే సలహా ఇవ్వురా. ఏదైనా సరే తొందరపడి వ్యాపారం పెట్టకుండా బాగా ఆలోచించి పెట్టాలి. 1 నెల రోజుల తర్వాత మంచి నిర్ణయం తీసుకుంటా. ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోరా. డబ్బు చేతిలో ఉంటే నీకు తెలియకుండానే ఖర్చు అయిపోతాయి. నాకు తెలుసులే, ఓ పెద్ద చెప్పొచ్చావులే గాని ఇంకెళ్ళు. ఎప్పుడు నేనేం చేస్తానా, ఏం తింటున్నానా అదే ధ్యాస నీకు. వెళ్ళు వెళ్ళు, నీ సంగతి నాకు తెలుసు కాబట్టి ఇలా అంటున్నాను. బంగారం లాంటి పొలాన్ని అమ్ముకున్నావు, చూస్తూనే ఉంటాగా, ఆ డబ్బుతో ఏం చేస్తావో? వీరయ్య అనుకున్నట్టే బంగారాజు ఈ నెల వ్యాపారం పెడదాం, వచ్చే నెల వ్యాపారం పెడదామని ఆలోచిస్తూ తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి చివరికి 10 రూపాయలు చేతిలో మిగులుతాయి. వ్యాపారం ఎలాగో పెట్టలేకపోయాను, ఇంకా ఎక్కడైనా పని చేసుకుంటే గాని ఇంటికి గడవదు అనుకొని పని ఎవరైనా ఇస్తారా అని వెతకడం మొదలు పెడతాడు. ఏరా వీరయ్య, నీ దగ్గర నాకు పని ఏమైనా దొరుకుతుందా? అమ్మో, నీకు పని ఇవ్వడమే, ఈ ఎండలో పడి నువ్వేం పని చేస్తావులే, నీకు ఇవ్వదగ్గ పని నా దగ్గర అయితే లేదురా. అయినా ఏదో వ్యాపారం పెడతాను అన్నావుగా, ఏమైంది? గత 4 నెలలుగా ఏ వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తూనే ఉన్నానురా. ఈలోపు నా దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చయిపోయింది. ఇంకా వ్యాపారం కుదరదులే అని ఎక్కడైనా పని చేసుకుని బ్రతుకుదామని బయలుదేరాను. నేను చెప్తూనే ఉన్నాను, డబ్బు చేతిలో ఉంటే ఖర్చయిపోతుంది అని. ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించుకున్న తర్వాత పొలం అమ్మవలసి ఉంది. నువ్వు అమ్మేసిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టావు. అయినా పొలం పనులు నీ వల్ల కాదు గాని పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకో. అలా ఊర్లో పని ఎవరు ఇవ్వకపోయేసరికి బంగారాజు పట్నానికి బయలుదేరి వెళతాడు.
ఇప్పటికే చాలా దూరం నడిచి వచ్చాను. నా చేతిలో 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 4 రోజులు జాగ్రత్తగా ఎక్కడైనా ఉద్యోగం వచ్చేంత వరకు ఖర్చు పెట్టుకోవాలి. తిరిగి తిరిగి బాగా ఆకలేస్తుంది. ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం, ఎక్కడైనా హోటల్ దొరుకుతుందేమో. హమ్మయ్య! ఇక్కడ ఏదో కొట్టులాగా ఉంది. వాడి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అక్కడ ఇడ్లీలు అమ్ముతూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇడ్లీలు అమ్మే వ్యక్తి ఎవరితోనో గొడవ పడుతూ ఉంటాడు. నీకు ఎన్ని రోజులు అప్పు ఇవ్వాలిరా? ఈరోజు నువ్వు తిన్నదానికి ముందుగా డబ్బు కట్టి వెళ్ళు, లేకపోతే కదలనిచ్చేదే లేదు. ఈ రోజుకి ఖాతాలో రాసుకో, రేపు జీతం రాగానే ఇచ్చేస్తాలే. నువ్వు వారం నుండి ఇదే మాట చెబుతున్నావు. ముందు డబ్బు ఇచ్చి వెళ్ళు. ఇదిగో డబ్బు. ఏదో ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాడిలా కనిపిస్తున్నానా నీకో? దీన్ని తీసుకుని చిల్లర ఇవ్వు. డబ్బు చేతిలో పెట్టుకుని కూడా ఇవ్వకపోతున్నావే, ఎంత గట్టిగా అడిగేసరికి ఇస్తున్నావు. 5 రూపాయలకే చిల్లర ఎక్కడి నుండి తీసుకురావాలి? మిగతా వాళ్ళకి చిల్లర ఎక్కడి నుంచి నేను తేవాలి? ఇదిగో తీసుకో. అలా డబ్బు తీసుకుని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడికి బంగారాజు వెళతాడు. చెప్పండి, మీకేం కావాలి? ఇడ్లీనా, దోసనా? నాకు ఒక 2 ఇడ్లీలు, ఒక దోస ఇవ్వండి. ఎంతయింది బాబు? అర్ధ రూపాయి ఇవ్వండి. తన దగ్గర ఉన్న 10 రూపాయలలో కొంత ఇద్దామని జేబులో తడుముకుంటాడు బంగారాజు. అయితే ఆ 10 రూపాయలు కనబడదు. అయ్యో, డబ్బులు ఎవరో దొంగ వెధవ కొట్టేసినట్టున్నాడే. ఈ దుకాణం వాడు చూస్తుంటే మహా కోపిష్టిలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? నా దగ్గర డబ్బులు లేవు అని తెలిస్తే ఇక్కడున్న గిన్నెలన్నీ నాతోనే కడిగిస్తాడు. అవును, ఇందాక వీడి దగ్గర చిల్లరంతా అయిపోయింది అన్నాడు కదా. నా దగ్గర 10 రూపాయలున్నాయి. మీ దగ్గర చిల్లరేమైనా ఉందా? నా దగ్గర చిల్లర లేదయ్యా. ఉన్నదంతా ఇందాకే వాడికి ఇచ్చేశాను. అయ్యో, ఇప్పుడెలాగా? ఈ పిల్లవాడు ఎవరండి? ఇందాకటి నుండి ఇక్కడే ఉన్నాడు. మీ అబ్బాయా? అవునండి, మా అబ్బాయి. బడికి సెలవులు కదా, అందుకే నాతో వచ్చాడు. అవునా? అయితే వీణ్ణి నాతో పంపండి. డబ్బు వీడికి ఇచ్చి పంపిస్తాను. నేను వేరే వస్తువులు తీసుకోవాల్సింది. అవి తీసుకుంటే చిల్లర వస్తుంది కదా. సరే, వాడిని తీసుకెళ్ళి ఆ డబ్బులేవో ఇచ్చి పంపండి. ఒరేయ్, ఈ అయ్యగారితో వెళ్ళి డబ్బులు తీసుకురారా. అలా అక్కడి నుండి ఎలాగో అలా బయటపడిన బంగారాజు, ఏంట్రా, ఈ పట్నం వాళ్ళు రాగానే నా జేబు కొట్టేశారు. ఉన్న 10 రూపాయలు కూడా పోయాయి. కనీసం ఆ 10 రూపాయలు ఉండి ఉంటే 4 రోజులు తిండికి వసతికి ఏ లోటు ఉండేది కాదు. ఇప్పుడేం చేయాలి? ఈ పిల్లాన్ని ఎలా వదిలించుకోవాలి? నేనింక మోసం చేయక తప్పదు. అలా అనుకొని ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళతాడు. ఏరా బాబు, నీకు లడ్డూ కావాలా? తీసుకుని తిను. ఏవండి, నాకు కొన్ని సరుకులు కావాలి. ఒక చీటీ చెబుతాను, మూట కట్టండి వాటినన్నింటినీ. అలా ఒక పెద్ద చిట్టి ఆ కొట్టువాడికి చెబుతాడు. ఏంటండి ఇంత పెద్ద చీటీ చెప్పారు? ఏదైనా వివాహ వేడుక ఉందా? ఈ ఊర్లో అందరూ అన్ని వేడుకలకు సరుకులు నా దగ్గరే కొంటారు. ఎందుకంటే నేను మిగతా వారి కంటే తక్కువ ధరకు ఇస్తాను. అవునండి, నేను అది తెలిసే ఇక్కడికి వచ్చాను. కొంచెం తొందరగా కట్టండి. మళ్ళీ వివాహానికి బంగారు నగలు తీసుకోవాల్సి ఉంది. ఏరా అబ్బాయి, ఇంకో లడ్డు తింటావా? అలా కొంత సమయానికి మొత్తం సరుకులు అన్నీ కట్టిస్తాడు. ఏవండి, మొత్తం సరుకులన్నీ కట్టేశాను. ఇక వీటిని తీసుకుని వెళ్ళవచ్చు. మొత్తం ఎంతయిందో చెప్పండి. వీటితో పాటు మా పిల్లవాడు 2 లడ్డూలు తిన్నాడు. వాటిని కూడా కలిపి మొత్తం ఎంతయిందో చెప్పండి. అవతల నాకు చాలా పనులున్నాయి. అయ్యో, ఆ పిల్లవాడు తిన్న లడ్డూలదేముంది లేండి. మీరు ఇన్ని సరుకులు కొన్నారు కదా, వాటిని ఉచితంగానే ఇస్తాను. ఈ సరుకులన్నింటికి కలిపి మొత్తం 25 రూపాయలయిందండి. అంతేనా? సరే అండి, ఒక్క నిమిషం. అయ్యో, డబ్బు తీసుకురావడం మర్చిపోయానే. ఆ సరుకులేవో అత్యవసరంగా అందించాలి. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? ఒక పని చేస్తాను. మా అబ్బాయిని ఇక్కడే ఉంచి ఈ సరుకులను ఇంట్లో పెట్టి డబ్బులు తీసుకుని వస్తానండి. అందుకు మీకు సమ్మతమేనా? మీ అబ్బాయిని ఇక్కడ పెట్టి వెళుతున్నాను అంటున్నారు కదా. ఇంకా సంకోచించవలసిన పనేముంది చెప్పండి. మీరు వెళ్ళి డబ్బు తీసుకురండి. అన్నట్టు మా అబ్బాయి ఏమైనా లడ్డూలు అడిగితే ఇవ్వండి. వాటికి కూడా తిరిగి వచ్చి డబ్బు ఇస్తాను. అలాగే మీరు వెళ్ళిరండి. మీ అబ్బాయికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను కదా. అలా ఆ కిరాణా సామాన్లన్నీ తీసుకుని అక్కడి నుండి బంగారాజు వెళ్ళిపోతాడు. ఆ దుకాణం వాడు ఎంతసేపు ఎదురు చూసినా బంగారాజు తిరిగి రాడు. ఏంటి, ఇతను వెళ్ళి చాలాసేపయిందే. వీడేమో ఇప్పటికే 5 లడ్డూలు తిన్నాడు. ఏరా అబ్బాయి, మీ నాన్న వెళ్ళి చాలాసేపయింది. ఇంతకీ మీ ఇల్లెక్కడా?
ఇక్కడికి దగ్గరేనా? అలా దుకాణదారుడు మాట్లాడుతూ ఉండగా ఇడ్లీలు అమ్మేవాడు అక్కడికి వస్తాడు. ఏరా, చిల్లర తీసుకుని రమ్మని చెబితే ఇక్కడ కూర్చున్నావేంటి? మధ్యాహ్నం అవుతుంది, ఇక రావా? అప్పుడు ఆశ్చర్యంగా ఆ దుకాణదారుడు ఇలా అంటాడు. ఈ అబ్బాయి మీ కొడుకా? అవునండి, వీడికి ఒకటే ఆటల పిచ్చి. కొంతసేపు కూడా దుకాణం దగ్గర ఉండడు. ఏరా, ఆ బాబుగారు డబ్బు ఇచ్చారా? వాడికి ఈ పిల్లవాడికి ఎటువంటి సంబంధము లేదా? అయితే వాడు నన్ను మోసం చేశాడు. నా దగ్గర సరుకులు తీసుకెళ్ళి వీడిని ఇక్కడ ఉంచాడు. ఇంకా వీడికి కావలసిన లడ్డూలను కూడా పెట్టమని చెప్పాడు. అవునా? నా దగ్గర ఇడ్లీ దోశ తిని నా దగ్గర చిల్లర లేదు, వీడిని పంపిస్తే చిల్లర ఇచ్చి పంపుతా అన్నాడండి. అలా చెప్పి ఇక్కడికి వచ్చారు. అయితే ఇద్దరినీ మోసం చేశాడన్నమాట. అయినా కొత్తగా వచ్చిన వాడికి అంత సరుకు ఇచ్చి పంపడం నాదే తప్పు. అయితే ఏవండి, మీ అబ్బాయి 5 లడ్డూలు తిన్నాడండి, ₹1 అయింది, ఇస్తారా? ఇచ్చి వెళ్ళండి. అయితే వాడిని మీరే ఉంచుకోండి, నేను వెళుతున్నాను అని అంటాడు ఆ ఇడ్లీల వ్యాపారి. వద్దులేరా బాబు, నువ్వే తీసుకెళ్ళు. వాడు ఇక్కడ ఉండినప్పటి నుండి నిమిషానికి ఒకసారి లడ్డూలు అడుగుతున్నాడు. భలే బేరం దొరికిందిరా బాబు. అలా వాళ్ళిద్దరినీ మోసం చేసిన బంగారాజు కొంత దూరం వెళ్ళిన తర్వాత, నేను ఊర్లోకి రాగానే నా ₹10 దొబ్బేస్తారా ఈ పట్నం వాళ్ళు? పల్లెటూరు నుండి వచ్చామని అంత లోకువా మీకు? మేమే గనుక మోసం చేయడానికి మొదలు పెడితే ఎట్టా ఉంటుందో చూశారుగా. అలా బంగారాజు అక్కడి నుండి వేరొక కిరాణా దుకాణానికి వెళతాడు. చూడండి సేటుగారు, ఈ సరుకులు పెళ్లి కోసం పక్క ఊరి నుండి కొనుక్కొని వచ్చాను. తీరా చూస్తే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నచ్చలేదట. పెళ్లి ఆగిపోయింది. ఈ సరుకులు మేము ₹25కు కొన్నాము. మీకు ₹20కు ఇచ్చేస్తున్నాను, తీసుకుంటారా? హా, ఈ కాలం ఆడపిల్లలు అస్సలు మాట వినడం లేదు కదూ. మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అవన్నీ ఇక్కడ పెట్టి ఈ ₹20 తీసుకోండి. అలా అక్కడి నుండి కొన్న సరుకంతా ఇక్కడ అమ్మేసి ₹20 పట్టుకొని వెళతాడు. ఉదయం నా దగ్గర ₹10 ఇప్పుడేమో ₹20 చేశాను. నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఇంకా ఈ ₹20తో ఈ నెలంతా గడిచిపోతుంది. సరైన సత్రం చూసుకొని అక్కడ బస చేస్తా. అలా నెల రోజుల పాటు సత్రంలో బస చేస్తూ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. ₹20 ఖర్చయిపోతాయి. చేతిలో ₹1 మిగిలి ఉంటుంది. ఏం చేయాలో తెలియక అలా వీధులెంట తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా, ఎంత వెతికినా ఉద్యోగం దొరకటం లేదు. ఊర్లో హాయిగా ఉన్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేసుకున్నా బాగుండేది. ఆ పొలం అమ్మి కష్టాలు కొని తెచ్చుకున్నాను. కొంచెం సేపు గుడిలో కూర్చున్నా ఏదైనా ప్రసాదం పెడతారేమో తిని కొంచెం ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం చేద్దాం అనుకొని అక్కడ ఉన్న గుడిలోకి వెళతాడు బంగారాజు. లోపల ఒక వృద్ధుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అని బంగారాజు వినసాగాడు. అయ్యా కృష్ణయ్య, నిన్ను ఎంతో భక్తితో కొలుస్తున్నాను. నిన్ను ప్రత్యేకంగా చూడాలనుకుంటున్నాను. ఈరోజు నీ కోసం వెన్న ముద్దలు తీసుకొచ్చానయ్యా, వచ్చి ఆరగించవయ్యా. ఇదేంటి, లోపల ఉన్న ఆ దేవుణ్ణి బయటకు వచ్చి వెన్న ముద్దలు తిని వెళ్ళమంటున్నాడు? బాగా ఆకలేస్తుంది. ఆ వెన్న ముద్దలు నేను ఎలాగైనా తినాలి. అసలే వెన్నంటే నాకు బాగా ఇష్టం. కృష్ణయ్య, నా మొర ఆలకించవయ్యా, వచ్చి ఒక్కసారి నాకు కనబడవయ్యా అని ఆ వృద్ధుడు కృష్ణయ్యతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ బంగారాజు ఆకలితో అలమటిస్తూ ఎప్పుడు ఆ వెన్నముద్ద తిందామా అని చూస్తూ ఉంటాడు. ఇక ఈ వృద్ధుడు కృష్ణయ్య వచ్చి తినేదాకా వదిలేటట్టు కనబడటం లేదు. ఒక ఆలోచన, ఇలా చేస్తే నాకు ప్రతిరోజు భోజనం వెతుక్కోవాల్సిన పని ఉండదు. పైగా ఈ వృద్ధుడు చూస్తుంటే డబ్బు బాగానే ఉన్నవాడిలా ఉన్నాడు. అలా అనుకుని బంగారాజు అక్కడే ఒక చోట నక్కి ఇలా అంటాడు. భక్తా, నీ భక్తికి మెచ్చి తిని, నువ్వు తీసుకొచ్చిన వెన్న ముద్దలంటే నాకు ఎంతో ఇష్టం. కానీ నీ ఒక్కడి కోసం నేను బయటకొచ్చి ఈ సమయంలో కలవలేను. నువ్వు ఆ వెన్న ముద్దలు ఇక్కడే ఉంచి నీ ఇంటికి వెళ్ళు. నేను సాయంత్రం చీకటి పడిన తర్వాత మీ ఇంటికి వస్తా.
అప్పుడు నీకు నచ్చిన నైవేద్యం పెడుదువు గాని అవన్నీ నీ ముందే కూర్చొని తిని పెడతా అని కృష్ణయ్యలాగా మాట్లాడుతాడు బంగారాజు. ఆహా కృష్ణయ్య, నువ్వు మా ఇంటికి వస్తావా? నన్ను కరుణించావా తండ్రి? ఈరోజు సాయంత్రం 1000 కళ్ళతో నా ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటాను. నేను వెళ్ళిన తర్వాత మరిచిపోకు స్వామి. మరిచిపోనులే, అవంటే నాకు చాలా ఇష్టం. నేను తప్పకుండా తింటాను. నువ్వు వెళ్ళు అన్నట్టు ఈ గుడికి 2 వీధుల అవతల ఉన్న మామిడి చెట్టు ఉన్న ఇల్లు మీదే కదా వెంకయ్య? ఈ గుడికి ప్రక్కన ఉన్న వీధిలో వేప చెట్టు ఉన్న ఇల్లు స్వామి. ఇకపోతే నా పేరు వెంకయ్య కాదు, విష్ణువర్మ. జగమెరిగిన వారు మీరు నన్ను పరీక్ష పెడుతున్నారు కదూ. నీ లీలలు నాకు తెలియనివా? అవునవును, నీ ఇల్లు నాకు తెలియదా? ఊరికే పరిహాసం ఆడాను. ఇక నువ్వు వెళ్ళు. అలా విష్ణువర్మ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత బంగారాజు త్వరగా బయటకు వచ్చి, హమ్మయ్య, ఈ ముసలాడు వెళ్ళిపోయాడు. ఈ వెన్న ముద్దలు వెంటనే తినేయాలి. కృష్ణయ్య, నన్ను క్షమించయ్యా. నీ పేరు చెప్పి నా ఆకలి తీర్చుకుంటున్నాను. ఏమీ అనుకోవద్దు. హమ్మయ్య, ఈ పూటకి ఆకలి తీరిపోయింది. ఇంకిప్పుడు ₹1 మాత్రమే మిగిలి ఉంది. దీంతో సాయంత్రం కృష్ణుని వేషం వేసుకుని ఆ విష్ణువర్మ ఇంటికి వెళతా. ఆయన పెట్టిన పలహారాలు, మిఠాయిలు తింటా. అలా ఆ రోజు చీకటి పడిన తరువాత బంగారాజు కృష్ణుని వేషం వేసుకుని విష్ణువర్మ ఇంటికి వెళతాడు. తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్ళి విష్ణువర్మని పిలుస్తాడు. విష్ణువర్మ, నేనయ్యా కృష్ణయ్యని. నీ ఇంటికి వచ్చేసా స్వామి. వచ్చేశారా? రండి స్వామి, రండి. ఇక్కడ కూర్చోండి. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులకు నన్ను కరుణించావా అయ్యా? నా అసలైన భక్తులు ఎవరు? కొన్ని పరీక్షలు పెట్టిన తర్వాత తెలుసుకుని వారి దగ్గరికి వస్తూ ఉంటాను భక్తా. అయితే మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గానన్నమాట. అన్నట్టు నేను ఉదయం పెట్టిన వెన్నెముద్దలు ఆరగించారా స్వామి? ఎందుకు తినలేదు? నాకు బాగా నచ్చాయి కూడా. ఆ వెన్నెముద్దలే అంత రుచిగా ఉంటే ఇక ఇంటికి వస్తే నువ్వు పెట్టే నైవేద్యం ఎలా ఉంటుందో చూడాలని వచ్చాను. ఏది నా కోసం ఈ పూట ఏ నైవేద్యం చేశావో తీసుకునిరా. నీకోసం సిద్ధంగానే ఉంది స్వామి. దానికి తొందరేముంది? కానీ 4 రోజుల క్రితం నిన్ను ఒక కోరిక కోరాను. అది ఎప్పుడు నెరవేరుతుంది స్వామి? అది ఒక్కటే నా మదిలో మిగిలిపోయిన కోరిక. అప్పుడు బంగారాజు మనసులో ఇలా అనుకుంటాడు, నువ్వేం కోరిక కోరుకున్నావో నాకేం తెలుస్తుందిరా. నాకు బాగా ఆకలి వేస్తుంది. త్వరగా పెడితే తిని వెళతా. కోరిక అది తప్పక తీరుతుంది. విష్ణువర్మ, ముందు వెళ్ళి నైవేద్యం తీసుకునిరా. అయితే మా అమ్మాయికి మంచి వరుణ్ణి వెతికి ఉంచారా స్వామి? నేను ఎంత అదృష్టవంతుణ్ణి. స్వయంగా మీరే ఆ వరుణ్ణి వెతికి పెట్టారన్నమాట. మీకు 1,000,000 వందనాలు స్వామి. ఇప్పుడే నైవేద్యం తీసుకుని వస్తాను, ఉండండి. ఇదిగో స్వామి, మీకోసం నేను తయారు చేసిన నైవేద్యం. అన్నీ స్వచ్ఛమైన నేతితో చేసినవే. భక్త, ఇవన్నీ మీ అమ్మాయి చేసిందా లేదా? స్వామి, ఇవన్నీ స్వయంగా నేను చేసినవే. మా అమ్మాయి రేపు ఉదయం వస్తుంది. వాళ్ళ పిన్నిగారి ఇంటికి వెళ్ళింది. ఎంత రుచిగా వండావో. నా కడుపు నిండిపోయింది. ఊరుకోండి స్వామి, మీకు తెలియని రుచులా? అయినా మీకు అప్పుడే కడుపు నిండిపోవడం ఏమిటి? ముల్లోకాలు మీ నోటిలో యశోదాదేవికి చూపించారు. అయినా నీ లీలలే లీలలు స్వామి. మీ చిన్న వయసులో యశోదాదేవి రోలుకు కట్టేస్తే అంత పెద్ద రోలు మీరు లాక్కొని వెళ్ళిపోయారు. అవన్నీ వింటుంటేనే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామి. అవన్నీ నా చిన్నతనంలోనే చేశాను భక్త. ఇక నేను బయలుదేరి వెళుతున్నాను. మీరు అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి స్వామి? కొంతసేపు ఆగండి అన్నట్టు స్వామి, మీరు అంత పెద్ద రోలే అంత చిన్న వయసులో లాగారు కదా. ఆ లీలలు నాకు మళ్ళీ చూడాలని ఉంది స్వామి. ఇప్పుడు మీరు పెద్దవారయ్యారు కదా. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పెద్ద వేప చెట్టుకు కట్టేస్తాను. దానిని అవతలకు లాగేసేయండి. అలా మీరు లాగుతూ ఉంటే నాకు చూడాలని ఉంది. నువ్వెక్కడ దొరికావురా బాబు? నేను వేప చెట్టు లాగటం ఏంటి? నన్ను వదిలేయరా బాబు, నాకు నిద్రొస్తుంది. అవన్నీ ఇప్పుడు కుదరదు భక్త.
నాకు ద్వారకా నగరానికి వెళ్ళే సమయమైంది. ఇక నేను వెళ్ళొస్తాను. అవన్నీ ఇప్పుడు కుదరవు స్వామి. మీరు ఇప్పుడు వెళితే మళ్ళీ ఎప్పుడు నాకు కనిపిస్తారో ఏంటో. ఈ చిన్న కోరిక మీరు తీర్చవలసిందే అని ఆ బంగారాజుని చెట్టుకు కట్టేస్తాడు. హా, ఇప్పుడు లాగండి స్వామి. ఈ చెట్టు లాగడం ఏంట్రా బాబు, నా వల్ల కాదు. నన్ను వదిలేయిరా బాబు. ఇప్పుడు సరిపోయిందా బంగారాజు? నువ్వు నా రూపంలో రావటమే కాకుండా నా భక్తుణ్ణి మోసం చేస్తావా అని శ్రీకృష్ణ పరమాత్ముడు బంగారాజుకి ఇప్పుడు బుద్ధి చెబుతాడు. ఇప్పుడు చూడు అంటూ అక్కడ వర్షం కురిసేలా చేస్తాడు కృష్ణయ్య. తన ఒంటి మీద వేసుకున్న నీలి రంగంతా పోతుంది. అప్పుడు విష్ణువర్మ, అదేంటి నల్లగా ఉన్న కృష్ణుడు తెల్లగా అయిపోయాడే అంటే వీడెవడో నన్ను మోసం చేయడానికి వచ్చాడన్నమాట. అరే లేవరా, ఎవడ్రా నువ్వు? నిజం చెప్పు, ఎవరు నువ్వు? అయ్యా, నేను మోసగాడిని కాదు. నేను జానకీపురం వాసిని. మా తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత అలా జరిగిందంతా చెబుతాడు. అలా నేను పని చేద్దామన్నా నాకు పని ఎవరూ ఇవ్వకపోయేసరికి విధి లేక ఇలా చేశానయ్యా, నన్ను క్షమించండి. నువ్వు జానకీపురంలో ఉన్న జానకమ్మ గారి అబ్బాయివా? ఆ జానకమ్మ ఎవరో కాదురా, వరసకు నాకు చెల్లెలే అవుతుంది. అయితే ఒక పని చేస్తా, నీకు 2 ఎకరాల పొలం ఇస్తాను. దానిని చక్కగా సాగు చేసి మంచి రైతు అనిపించుకుంటే నాకున్న ఒక్కగానొక్క కూతుర్నిచ్చి నీకు వివాహం చేస్తాను. అలా బంగారాజు తన వద్దనున్న అమ్మేసుకున్న 2 ఎకరాల పొలం విష్ణువర్మ దగ్గర తీసుకుని చక్కగా వ్యవసాయం చేసి మంచి రైతు అనిపించుకుని విష్ణువర్మ కుమార్తెను వివాహం చేసుకుని సుఖంగా జీవించడం మొదలు పెడతాడు. ఈ విధంగా ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం, ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే, ఈరోజు ఎవరైతే చిన్ని కృష్ణయ్య పాదాలు పట్టుకున్నారో ఆ కృష్ణయ్య చేసిన లీలలను కూడా అర్థం చేసుకుని జీవితంలో ధర్మం వైపు అడుగులు వేస్తారని ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం నచ్చిన వారందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి 10 మందికి ఈ వీడియో అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.